భరత్ భూషణ్ తివారీ ప్రెజెంట్ మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ పేరే వినిపిస్తుంది, ఇతని ఫోటోనే కనిపిస్తుంది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఇతన్ని పోలీసులు ఎందుకు ఎన్కౌంటర్ చేశారు, ఇతను చేసిన తప్పేంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేసుకునే చిన్న ప్రయత్నం అయితే చేద్దామండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటంటే గైస్, బీహార్ లోని భోజ్పూర్ జిల్లాలో ఉన్నటువంటి బిలౌటి అనే విలేజ్ కి చెందిన 26 ఏళ్ల భరత్ భూషణ్ తివారీ అనే ఈ పర్సన్ ఏమో బీఎస్సీ కంప్లీట్ చేసేసి ఒక సోషల్ యాక్టివిస్ట్ గా వర్క్ చేస్తున్నాడండి. అంటే ఇతను తన విలేజ్ లో అండ్ తన చుట్టుపక్కల విలేజెస్ లో ఉండే రోడ్స్ ప్రాబ్లమ్స్ గురించి, వాటర్ ప్రాబ్లమ్స్ గురించి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ గురించి అండ్ అక్కడ జరుగుతున్న కరప్షన్ గురించి ఫైట్ చేసేవాడు అనమాట. ఆ ప్రాబ్లమ్స్ తాలూకు వీడియోస్ ని తీసి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాడు అండ్ ఆ వీడియోస్ ని తనకు తెలిసిన గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా చూపించేవాడు అనమాట. అయితే మనోడు ఇంతలా ఫైట్ చేసినప్పటికీ కూడా తన వీడియోస్ ని చూసిన గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఆ విలేజెస్ కి వచ్చి అక్కడ ప్రాబ్లమ్స్ ని చూసేవాళ్లే గానీ ఎవరు ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేవాళ్ళు కాదండి. సో అలా సాల్వ్ చేయకపోవడం మాత్రమే కాకుండా అక్కడికి వచ్చిన ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఈ భరత్ భూషణ్ తివారీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను బాగా చదివి పిచ్చోడైపోయాడు అనే ఒక ఫేక్ న్యూస్ ని కూడా స్ప్రెడ్ చేశారండి. సో అలా స్ప్రెడ్ చేసేసరికి మనోడికి ఏం చేయాలో అర్థం కాక ఈ జూన్ 17న మనోడు ఒక పిస్టల్ ని పట్టుకొని ఫేస్బుక్ లో లైవ్ పెట్టి ఆ లైవ్ చూస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ ఒక చిన్న వార్నింగ్ అయితే ఇచ్చాడండి. అంటే ఈ లైవ్ తర్వాత అయినా సరే మీరు మా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తే ఓకే గానీ లేదంటే కథ వేరేలా ఉంటది అని ఒక చిన్న వార్నింగ్ అయితే ఇచ్చాడు. సో అలా వార్నింగ్ ఇచ్చేసరికి ఆ లైవ్ చూసిన గవర్నమెంట్ ఆఫీసర్స్ భయపడిపోయి ఈ భరత్ భూషణ్ తివారీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇంటి దగ్గరికి ఒక 10-15 మంది పోలీసులను పంపించి ఇతను ఆ ఫేస్బుక్ లైవ్ లో ఉంటుండగానే తనని ఫేక్ ఎన్కౌంటర్ చేపించి చంపించేశారండి. సో అలా చంపించేసిన తర్వాత తనకి ఎలాగైనా న్యాయం జరగాలని చెప్పి కొన్ని లక్షల మంది బయట ర్యాలీస్ అయితే తన కోసం చేస్తున్నారు. ఇక్కడ మీరు వీడియోస్ లో చూడొచ్చు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఒక కొడుకు తన కన్న తల్లిదండ్రులనే పట్టించుకున్నటువంటి ఈ రోజుల్లో ఈ భరత్ భూషణ్ తివారీ అనే పర్సన్ ఏమో తన చుట్టుపక్కల వాళ్ళ కోసమని తన ప్రాణాలనే పనంగా పెట్టి ఇంతలా పోరాటం చేశాడని అంటే ఇతను చాలా గ్రేట్ అని చెప్పాలండి. కరెక్టే కదండి. అయితే ఇలాంటి గొప్ప వ్యక్తిని చంపేసిన మన సిస్టమ్ పై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఇస్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.